ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లెన్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒకవేళ ఇది కనుక తక్కువైతే మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయంట, కొన్ని డెఫిషియన్సీ డిజార్డర్స్ ఉంటాయంట, అవి ఏంటంటే? వైటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. దీన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక హార్మోన్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఇది మన స్కిన్ మీద సన్లైట్ పడినప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి ఒక వైటమిన్. ఇంకా సోర్సెస్ కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్లో కూడా ఈ వైటమిన్ డి అనేది ఉంటుందండి. మూడో విషయం కనుక చూసినట్లయితే సప్లిమెంట్స్ ద్వారా మనం వైటమిన్ డిని తీసుకుంటాం కాబట్టి ఇది కూడా ఒక సోర్స్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెజెంట్ డే వరల్డ్ చాలా మందిలో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూస్తుంటాం. ఒక 80% ఇండియన్స్లో ఏదో రకంగా వైటమిన్ డి డెఫిషియన్సీయో ఇన్సఫిషియన్సీయో ఉంది అని చెప్పి సైంటిఫిక్ స్టడీస్లో బయటపడింది. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ముఖ్యంగా మనం అందరం ఏంటంటే ఇండోర్స్ మన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం కాబట్టి సన్లైట్కి ఎక్స్పోజ్ కావట్లేదు. కాబట్టి ఒకవేళ ఎక్స్పోజ్ అయినా బయట పొల్యూషన్ వల్ల మనకి సరిపోయినటువంటి వైటమిన్ డి మన శరీరానికి లభ్యం కావట్లేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది అని కనుక చూసినట్లయితే చిన్నపిల్లలు అయితే రికెట్స్ వస్తుంది, పెద్దవాళ్ళు అయితే ఆస్టియోమలేషియా వస్తుంది. ఇది బాగా సింప్లిఫైడ్ వెర్షన్. కాకపోతే ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ అసోసియేట్ విత్ ఆటోఇమ్యూన్ కండిషన్స్, టైప్ 2 డయాబెటీస్, ఇంక్రీజ్ రిస్క్. అట్లనే కోవిడ్ లాంటి జబ్బులు వచ్చినా కూడా అవి తగ్గేటువంటి అవకాశం తక్కువగా ఉంది అనేది కొన్ని రకాలైనటువంటి స్టడీస్లో బయటపడింది. ఇది అసోసియేషన్సే కానీ కాజేషన్స్ కాదు. ఓకే, మనం అసలు మెయిన్ ఇండికేషన్స్ ఆఫ్ వైటమిన్ డి మన శరీరాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక మన శరీరంలో ఉండేటువంటి కాల్షియం మెటబాలిజంకి, అట్లానే మన శరీరంలో ఈ యొక్క బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అనేది ఈ వైటమిన్ డి. ఈ వైటమిన్ డి కనుక తక్కువగా ఉన్నట్లయితే కనుక మన బ్లడ్లో కాల్షియం లెవెల్స్ పడిపోవచ్చు. అదే కాకుండా చిన్నపిల్లలు అయితే కనుక బోన్ డిఫార్మిటీస్ కూడా రావచ్చు. ఓకే, అదే పెద్దవాళ్ళలో కనుక అయినట్లయితే కనుక ఆస్టియోమలేషియా అనేది వస్తుంది. అంటే అది కూడా ఒక రకమైనటువంటి సాఫ్ట్ బోన్స్ ఉండేటువంటి ఒక డిసీజ్. ఓకే, ఈ ఆస్టియోమలేషియా అనేది ఒక ఏజ్ గ్రూప్ అంటూ వస్తుందా, లేకపోతే ఏ పెద్దవాళ్ళైనా రావచ్చు? ఏది టీనేజ్ నుంచి చనిపోయే వయస్సు దాకా ఎప్పటికైనా కూడా రావచ్చు ఈ ఆస్టియోమలేషియా అనేది. ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయని కనుక చూసినట్టయితే చిన్నపిల్లలు అయితే కనుక ఎంతమంది మనం చెప్పిన బోవింగ్ ఆఫ్ ద లెగ్స్, కాళ్ళు వంగిపోయి ఉంటాం, చెస్ట్ డిఫార్మిటీస్, ఇటువంటి చిన్నపిల్లల్లో ఉండొచ్చు. ఇవి కాకుండా బాగా మజిల్ వీక్నెస్ ఉంటాం, లో కాల్షియం వల్ల వచ్చేటువంటి టెట్నీ లాంటివి రావటం, ఫిట్స్ లాంటివి రావటం కూడా మనం ఈ లో కాల్షియం వల్ల చూస్తూ ఉంటాం. ఇంకా కనుక మనం కనుక చూసినట్లయితే పెద్దవాళ్ళు టైర్డ్నెస్, లెథార్జీ, ఫెటీగ్, మజిల్ వీక్నెస్, వీటన్నిటినీ కూడా మనం వైటమిన్ డి డెఫిషియన్సీలో ఉండేటువంటి సిమ్టమ్స్ కింద, సైన్స్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీని మనం టెస్ట్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎస్పెషలీ హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే ఎవరు? ఒబేసిటీ అంటే లావుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒబేస్ ఇండివిజువల్స్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో, అట్లనే సన్లైట్కి ఎక్స్పోజ్ కానటువంటి ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇండివిజువల్స్ అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఎప్పుడూ లోపలే ఉండేటువంటి వాళ్ళల్లో కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళల్లో కానీ, అట్లనే మాల్ న్యూట్రిషన్ ఉన్నటువంటి వాళ్ళల్లో, అట్లనే ఈ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్, సీలియాక్ డిసీజ్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ ఇట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే బ్యారియాటిక్ సర్జరీస్, కొన్ని రకాలైనటువంటి సర్జరీస్ చేయించుకున్నటువంటి వాళ్ళలో, వీళ్ళలో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. కాబట్టి మనం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా అని చెప్పి ఇటువంటి వాళ్ళలో స్పెసిఫిక్గా చెక్ చేసుకుంటాం. అట్లనే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వటం అనేది చాలా అవసరం. మీరు అన్నట్టు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఎక్కువ ఉండే వాళ్ళకి, సో ఆబ్వియస్లీ వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. అండ్ ఈ రోజుల్లో మనం కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బయట ఇండోర్లోనే ఉంటున్నాం, ఎక్కువగా ఏసీస్లోనే ఉంటున్నాం. అండ్ వాట్ ఈస్ ద రైట్ టైం అనేది, మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే రైట్ టైం ఏంటంటారు? ఇది ఒక టైం అనేది చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే అది ఏ జాగ్రఫికల్ లొకేషన్లో ఉన్నాం, ఆ టైంలో పొల్యూషన్ ఎలా ఉంది, వీటన్నిటిని పరిగణలో తీసుకొని చెప్పాలి. కాబట్టి ఇన్ జనరల్ నేను చెప్పేది ఒకటే, సన్లైట్కి ఎక్స్పోజ్ కండి, ఎప్పుడు ఇంట్లో ఏదో కూర్చోవద్దు అని చెప్తారు. దానివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. వైటమిన్ డి లభించే ఛాన్స్ పెరగడం ఒకటే కాదు, మనకు ముందు డిప్రెషన్ రాదు. బయట సన్లైట్ని చూస్తే సన్లైట్ వల్ల ఏంటంటే మనకు తెలియనటువంటి ఒక ఎనర్జీ వస్తుంది, అదొకటి. దాంతోపాటు ఇంకొక బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఏంటంటే తెలియకుండానే ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తాం అలా కనుక బయట మనం కనుక వెళ్తే. కాబట్టి ఈ రీజన్స్ వల్ల నేను బయటకు వెళ్ళమంట. అంతేగాని మన ఇండియాలో ఉండేటువంటి పొల్యూషన్కి మంచి కన్నా చెడు కూడా ఎక్కువ జరగచ్చు, ఏది రోడ్ మీద కనుక వెళ్తే.
కాబట్టి ఇట్ మే బీ ఇంప్రాక్టికల్ టు ఎక్స్పెక్ట్ దట్ ఈ పర్టికులర్ టైంలో మీరు రోడ్డు మీదకి వెళ్తే మీకు సన్లైట్కి ఒక అరగంట సేపు ఉంటేనో గంట సేపు ఉంటేనో మీకు కావాల్సిన వైటమిన్ డి వస్తుంది అని చెప్పటం అనేది ఇంప్రాక్టికల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అవును, కరెక్ట్. కాబట్టి ఏమాత్రం మనకు గనక ఆ అవకాశం ఉంటే, మనకు గనక పొల్యూషన్ కనుక లేనట్లయితే ఏదో టైంలో సన్లైట్ ఎక్స్పోజర్ కోసం అని చెప్పి బయటకు వెళ్తే మంచిది. అలా కానట్లయితే, అలా కుదరనట్లయితే, లేకపోతే ఈ డెఫిషియన్సీ ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి హై రిస్క్ గ్రూప్స్లో కనుక మీరు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే వైటమిన్ డిని పీరియాడిక్గా చెక్ చేయించుకుంటాం, దానికి సంబంధించిన రీప్లేస్మెంట్ వాడుకుంటాం. మళ్ళీ రీప్లేస్మెంట్ అన్నా కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఇంజెక్షన్స్ అయితే చాలా మందిలో 99% మందిలో ఇంజెక్షన్స్ అవసరం ఉండదు. కేవలం క్యాప్సూల్స్, టాబ్లెట్స్ లేదా పౌడర్స్ ద్వారా మనం రిప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రాస్లీ అబ్యూజ్డ్ వైటమిన్, ఎస్పెషల్లీ ఇండియాలో. అయితేనేమో ఓవర్గా తీసుకుంటారు, లేకపోతే పాపం డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు. ఓవర్గా తీసుకుంటాం వల్ల వేరే సమస్యలు వస్తాయి. దాన్ని వైటమిన్ డి టాక్సిసిటీ అని చెప్తాం. ఆ వైటమిన్ డి టాక్సిసిటీ విషయానికి వచ్చినట్లయితే కనుక అన్నెసరీగా టూ మెనీ ఇంజెక్షన్స్ లేకపోతే టూ మెనీ ట్యాబ్లెట్స్ తీసుకున్నా, లేకపోతే ఒక డాక్టర్ గారు రాశారన్న సంగతి ఇంకో డాక్టర్ గారు తెలియకుండా ఆయన రాసి ఈయన రాసి పేషెంట్ కానీ తెలియకుండా రెండు తీసుకున్నా, లేకపోతే డాక్టర్ గారు రాసింది 8 ట్యాబ్లెట్సే అయితే కనుక వీళ్ళు కంటిన్యూస్గా అదే వాడుకుంటూ ఉన్నా, డైలీ వాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలియక. అలా రకరకాలుగా ఈ వైటమిన్ డి టాక్సిసిటీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ క్యాప్సిల్స్ అనేవి చాలా మంది మీరు అన్నట్టు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి టైమింగ్స్ ఏంటంటారు? ఈ క్యాప్సిల్స్ ఎంత డోస్ తీసుకోవాలి? యూజువల్గా ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి ఆఫ్టర్ హెవీ ఫ్యాటీ మీల్ తీసుకోమని చెప్తూ ఉంటాం. అది యూజువల్గా ఏంటంటే 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ ఫర్ 8 వీక్స్ అనేది కామన్గా, అంటే టోటల్ 8 మాత్రమే వాడాలని చెప్పి యూజువల్గా పాటించేటువంటి పరిస్థితి. రేర్ సినారియోస్లో మాల్ అబ్జార్ప్షన్ ఉండేటువంటి వాళ్ళలో హైయర్ డోసెస్ వాడాల్సి రావచ్చు. అలానే ఒబీస్ ఇండివిజువల్స్లో హైయర్ డోసెస్ వాడాల్సి రావచ్చు. లోయర్ డోసెస్ వాడేటువంటి సినారియోస్ కూడా ఉంటాయి. ఎవరిలో కిడ్నీ స్టోన్స్ ఉండి అవి కాల్షియం వల్ల వచ్చినటువంటి స్టోన్స్ అయితే. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది గుడ్డిగా వాడేటువంటి ట్రీట్మెంట్ కాదు. మీ డాక్టర్ని సంప్రదించినట్లయితే మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరో ఒకరు చెప్పగలుగుతారు. ఎండోక్రైనాలజిస్ట్ అయితే ఇంకా అసలు మరీ తిరిగేలేదు. కాబట్టి వైటమిన్ డి రీప్లేస్మెంట్ అనేది ఎట్లా పడితే అట్లా వాడకూడదు. ఎన్ని రోజులు పడితే ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు పడితే అలా వాడకూడదు. అలా వాడినట్లయితే నెఫ్రోకాల్సినోసిస్, కిడ్నీ స్టోన్స్ రావటం, వైటమిన్ డి టాక్సిసిటీ వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం, కన్ఫ్యూజన్ రావటం, ఇరిటబిలిటీ రావటం, వీటిని కూడా చూస్తుంటాం. అలానే హైపర్ క్యాల్సిమియా వచ్చినటువంటి సినారియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం దేన్ని ఎంత మోతాదులో వాడాలో, ఎన్ని రోజులు వాడాలో, లేకపోతే ఎన్ని వారాలు వాడాలో మీ డాక్టర్ల అడ్వైస్ ప్రకారం మాత్రమే వాడుకోవాలి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. ఎస్పెషల్లీ చాలా మందికి తెలీదు, రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసేసుకుంటూనే ఉంటారు, వీక్లీ వన్స్ అని కూడా తెలీదు. సో ఇట్స్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ టాక్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.